మాదక ద్రవ్యాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి ఏఎస్పీ సుస్మిత అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకురాలు పివి వరలక్ష్మి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై 2K వాగ్దాన్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితతో పాటు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు మాట్లాడారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం వద్ద కమిషనర్ జెండా ఊపి వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో పయనించేందుకు విద్య ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ వారు ఎంచుకున్న రంగాలలో పట్టుదలతో శ్రమించి ఉన్నత స్థానాలను అధిరోహించాలి తప్ప చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో మాదక ద్రవ్యాల నియంత్రణ, రవాణాలపై ఉక్కుపాదం మోపామని, ఆ విషయంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని ఏఎస్పీ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే దిశగా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 2K వాక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం పురపాలక కమిషనర్ కేవీ రమణ, ఎంఆర్ఓ శ్రీవజోజి, ఎస్ఐ వీరప్రసాద్లు మాట్లాడుతూ చెడు మార్గాల వైపు పయనించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైన ఘటనలు జరుగుతున్నాయని, వాటికి దూరంగా ఉండేలా జీవితాన్ని మలుచుకోవాలని అన్నారు. బోసుబొమ్మ సెంటర్ వద్ద మానవహారం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం 4 రోడ్ల జంక్షన్ వరకు వాగ్దాన్ చేశారు. కాగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్థాయి ప్రమాణాలతో పాఠశాలను ప్రారంభించి అంతే అత్యుత్తమ విలువలతో విద్యా బోధన అందిస్తున్నామని చెప్పారు. సమాజంపై విద్యార్థులకు సైతం అవగాహన ఉండాలన్న కోణంలో నిత్యం ఏదో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనిలో భాగంగానే మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 2K వాక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆ పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. పట్టణ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ జంగారెడ్డిగూడెం. దిస్ ఈజ్ అ నోబెల్ కాజ్. డ్రగ్ అడిక్షన్ అన్నది యువతలో రోజు రోజుకి పెరిగిపోతుంది. దాన్ని అరికట్టి అబ్దుల్ కలాం గారి డ్రీమ్ టిల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అన్న నినాదానికి దాని వెనకాల మోటివేషన్. సో మత్తులో ఉంటే డ్రీమ్ చేయలేరు. డ్రీమ్స్ ఉంటేనే వాళ్ళు అనుకున్నవి రీచ్ అవ్వగలరు, అచీవ్ అవ్వగలరు. సో మత్తు వీడాలి, డ్రగ్స్ని ఆశించకూడదు అన్నదే మా ఉద్దేశం. So I request all the future citizens to be aware and be cautious and conscious on their education. Build our India the best and see that India is always on the top of the world. This is a rally regarding eradication of drugs. So we have started our walkathon from MRO office to Silver Oaks, and in Silver Oaks all of us will have breakfast and disperse from there, and we will take all the advices by our MRO sirs, councillors, ASP ma'am, RDO ma'am, and all the eminent officers of Jangareddiguram, whose responsibility is to check this drug availability of drugs. And I request the whole youth of Jangareddiguram to be aware and be conscious of the consequences. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఒక 2 కిలోమీటర్ రన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇదిలో మన జంగారెడ్డిగూడెం రెవెన్యూ డిపార్ట్మెంట్, జంగారెడ్డిగూడెం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిల్వర్ ఓక్స్ స్కూల్ ఈ కోఆర్డినేషన్ చేసి ఇక్కడ సివిల్ సొసైటీ మెంబర్స్, సివిల్ సొసైటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న మెంబర్స్ అందరూ ఇక్కడ వచ్చారు. ఈ రన్ థీమ్ ఏంటి అంటే ఒక డ్రగ్ అవేర్నెస్. ఈ డ్రగ్ మెనస్ అనేది సొసైటీలో ఎంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంది, అది గురించి అందరికీ అవేర్నెస్ రావాలి. ఈ డ్రగ్ మెనస్ అనేది కంట్రోల్ చేయడం అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ. పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, స్కూల్స్, కాలేజెస్, పేరెంట్స్, ఫ్యామిలీస్,
డాక్టర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇలాంటి చాలా డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ఒక మిషన్ మోడ్లో చేశాము అంటే మాత్రమే ఈ డ్రగ్ మెనస్ అనేది కంట్రోల్ అవుతుంది. అది హైలైట్ చేయడానికి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ. అండ్ విక్టమ్స్ ఉన్నారు అంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ స్కోప్ కూడా ఉంది. సో వాళ్ళ మీద క్రిమినల్స్ లాగే బ్రాండ్ చేయడం కాకుండా ఈ డ్రగ్ లో మెనస్ లో ఇన్వాల్వ్ ఆగి అదిలో విక్టమైజ్ అయిన పీపుల్ ని విక్టమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా రీహాబిలిటేషన్ అలాంటి యాక్టివిటీస్ ఉంది. సో దే విల్ బి ఇన్కార్పొరేటెడ్ బ్యాక్ ఇన్ టు ద సొసైటీ వితౌట్ ఎనీ స్టిగ్మా. అది కూడా అందరికీ హైలైట్ చేయడానికి ఈ 2 కిలోమీటర్ రన్ అనేది ఫర్ క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్ అండ్ కాలింగ్ ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ టు పార్టిసిపేట్. అందుకోసం ఈ డ్రగ్ అవేర్నెస్ రన్ అనేది జరుగుతుంది. ఈరోజు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో యువత మత్తుకు బానిసలు అవుతున్నారు. కాబట్టి నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులు కాబట్టి వాళ్ళు తీర్చిదిద్దడానికి ఆ మత్తు మందు అలవాటు చేసుకోకుండా ఉండడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాము పెట్టారు. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏమంటే ఎవరైతే ప్రస్తుతము యువత పూర్తిగా మత్తు బానిస అవుతున్నారు కాబట్టి ఎక్కువ భాగము వాటిని ఆ మత్తు నుంచి బయటకు వచ్చేసి మంచి అలవాట్లు చేసుకొని మంచి పౌరులుగా తీర్చిదానికి తల్లిదండ్రులకు కావచ్చు, యువతకు కావచ్చు అవగాహన కల్పించే ఈ ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాం అని తెలియజేస్తూ అందరూ పౌరులు యువత మత్తుకు దూరంగా ఉండాలి, మంచి అలవాట్లను మెరుగుపరుచుకొని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి అదేవిధంగా మన కుటుంబానికి వాళ్ళు ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ పెట్టిన స్కూల్ యాజమాన్యానికి మరియు ఈ కార్యక్రమంలో కూడా చేసిన అఫీషియల్స్ అండ్ ఈ పెద్దలకు అందరూ కూడా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు దూరం మత్తు విత్తనాలు కూడా మంచి నినాదంలో ఈ కార్యక్రమం చాలా యూస్ఫుల్. అవేర్నెస్ కల్పించడం మంచిది. చిన్న పిల్లలు అంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా చాలా వరకు అలవాటు పడి చాలా అమరావతి పెట్టిన విధంగా చాలా మంది ఏంటంటే తీసుకొని చూస్తున్నాం. చాలా మంది చాలా ఇబ్బంది పడి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జస్ట్ ఒక వన్ డే ఒక పూట ఆనందం కోసం మనసు అలవాటు పడిన తర్వాత దానే విధంగా ఇబ్బంది పడుతూ కుటుంబాన్ని వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా వీధిగా నాశనం అవుతుంది. రీసెంట్ గా కూడా దీనిపై వచ్చి చాలా మందికి మనం చేసిన అంటే వెరిఫై చేసి టెస్ట్ చేస్తున్నాము. వారికి అంటే వన్స్ డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ వస్తుంది పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ లో కూడా చేస్తే ప్రతి ఒక్కరికి పాజిటివ్ వస్తుంది. దీనిపై కూడా ప్రతి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ పెట్టిన పథకం కిట్ కూడా చాలా ఈజీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. మేము డ్రగ్స్ తీసుకోవాలని చెప్పడానికి అనేది కంపల్సరీ ఉంటుంది. దీనిపై కూడా మేము జాగ్రత్తగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరియు వన్స్ అగైన్ సిల్వర్ స్కూల్ కి యాజమాన్యానికి మరియు థ్యాంక్స్ చెప్పి చదువు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులకి ప్రజలకు అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి డ్రగ్స్ అనే విషయంలో పిల్లలు దానికి మద్దతు దూరానికి ఉండాలని కోరుకుంటున్నాము. పిల్లలు దానికి చిన్న టెంపరీ దానికి అట్రాక్టివ్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే చిన్న వయసులోనే ముసలితనం వచ్చేసి వారి లైఫ్ ని అచీవ్మెంట్ చేయలేకపోతున్నారు. వారి టార్గెట్స్ ఏం చేయాలో అవన్నీ చేయలేకపోయి చిన్న వయసులోనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ సిల్వర్ ఓక్స్ స్కూల్లో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇంతమంది జనాలు వచ్చి సక్సెస్ చేసినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.